గురుభ్యో నమః. రాజమాతాంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. డయానా మరియం కురియన్ అంటే మన ఎవరికీ తెలియకపోవచ్చు. ఆమె మన నయనతార. ఆమె 1984 నవంబర్ 18న బెంగళూరు, కర్ణాటకలో జన్మించింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసి నయన్ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అతిక్కాడు మనసినక్కారే అనే సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్దామనుకున్న కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకుని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత విస్మయ తుంబెట్టు, తస్కర వీరన్, రాప్పకల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి పెద్ద హీరోలతో చేసింది. తర్వాత తమిళంలో అయ్యా, చంద్రముఖి, గజనీ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన లక్ష్మి, బాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్తో కలిసి చేసిన బిళ్ళ సినిమా ఆమెకు సెక్సియస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది నయనతార. బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. సినిమాలే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి. మొదట్లో వల్లవాన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తన సహనటుడు శంభుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత నయన్ తాను శంభుతో విడిపోయినట్లు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తనకి నటించడని తేల్చి చెప్పేసింది. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవ స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్లి కోసం సినిమా కెరీర్ను ఫుల్ స్టాప్ పెట్టింది నయనతార. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కోలంగల్ సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ అందుకుంది. నయనతార వివాహం దర్శకుడు విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది. వీరి వివాహానికి రజనీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోని కపూర్, దర్శకుడు అట్లీ, రాధిక, శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తీ మొదలైన వారు హాజరయ్యారు. వీరు సరోగసి ద్వారా 2 పిల్లలు ఉయిర్ ఉలగం ఉన్నారు. నయనతార సుమారు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో కలిపి సుమారు 100 చిత్రాల వరకు నటించింది. నయనతార సౌత్లో 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఆమె తెలుగులో శ్రీరామరాజ్యంకి ఉత్తమ నటిగాను, తమిళంలో 3 ఉత్తమ నటిగా రాజారాణి, నానం రౌడీదాన్ మరియు ఆరం చిత్రాలకు, పుతియ నియమం సినిమాకు గాను మలయాళానికి కూడా ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకుంది. నయనతార గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.